గుడ్ న్యూస్, హైదరాబాద్ ORR కి అతి చేరువలో విల్లాస్ APR ప్రాజెక్ట్స్. సార్ నమస్తే సార్, సుందరరెడ్డి గారు. నమస్తే అండి. సుందరరెడ్డి గారు, జూలై 1వ తారీఖు నుంచి ట్రేడింగ్ అకౌంట్ ఓపెన్ చేయగానే స్క్రీన్ మీద ఒక వార్నింగ్ రాబోతుందంట. సో ట్రేడింగ్లో ఇటువంటి లాభ నష్టాలు ఉంటాయి, ట్రేడింగ్ చేసే వాళ్ళు జాగ్రత్తగా ఉండాలంటూ ఒక డిస్క్లైమర్, ఒక హెచ్చరిక రాబోతుందంట. ఏంటి అసలు ఆ హెచ్చరిక? ఆ హెచ్చరిక నుంచి ఏం తెలుసుకోవాలి అంటారు, ఏం అర్థం చేసుకోవాలంటారు? రైట్, మీరందే కరెక్ట్ విష్ణు గారు. రేపు జూలై 1 నుంచి మీరు ట్రేడింగ్ అకౌంట్లో లాగిన్ అయ్యేటప్పుడు ఒక 50% స్క్రీన్ వరకు కూడా ఈ వార్నింగ్ రావాలన్నమాట. ఈ స్క్రీన్ షాట్ మనం చూపించేది అదేంటంటే, F&O ట్రేడింగ్ చేయాలంటే అవుట్ ఆఫ్ 10 మెంబర్స్లో 9 మెంబర్స్ లాస్ అవుతున్నారు, జాగ్రత్త. అండ్ మీకు ట్రేడింగ్ చేసేటప్పుడు యావరేజ్ లాస్ 50,000 దాకా వచ్చే ఛాన్స్ ఉంది యావరేజ్ మీద. అండ్ మీకు వచ్చిన లాస్లో అడిషనల్గా 28% లాసెస్ కూడా డ్యూ టు ది ట్రాన్సాక్షన్ కాస్ట్తో లాస్ అవుతున్నారు. అండ్ ఒకవేళ మీకు నెట్ ప్రాఫిట్ వచ్చినా సరే, మీకు వచ్చిన నెట్ ప్రాఫిట్లో 15 to 50% వరకు ట్రాన్సాక్షన్ ట్యాక్స్ కట్ అవుతూ ఉంటుంది. ఈ 4 దాన్ని డిస్ప్లేలో చేస్తారండి. ఈ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అన్ని ఫ్రేమ్ చేసి రిస్క్ డిస్క్లోజర్ అనమాట. లైక్ సిగరెట్ ప్యాక్ మీద ఉంటాయి కదా, స్మోకింగ్ ఈజ్ ఇంజూర్ టు హెల్త్ అని. లేదంటే సినిమా హాల్కి వెళ్ళగానే సినిమా స్టార్టింగ్ లో ముఖేష్ ఆరోగ్యానికి హానికరం వేస్తారు కదా. సో అట్లా ఒక వార్నింగ్ లాగా కంపల్సరీగా ఇవ్వాలి అని చెప్పేసి బ్రోకర్స్కి ఇన్స్ట్రక్షన్ ఇచ్చారనమాట. రేపు జూలై 1 నుంచి చూడాలి ఎలా ఇది ఇంప్లిమెంటేషన్ చేస్తారు. సో బేసికల్గా ఏంటంటే ట్రేడింగ్ అది రిస్క్ గేమ్, అందరికీ తెలిసిందే అది. బట్ ఇప్పుడు ఈసారి ఏంటంటే ఇన్స్టెంట్గా మెసేజ్ లాగా ఉందనుకోండి, కొంతమంది అయినా కొంచెం కన్జర్వేటివ్ వాళ్ళు కొంచెం ఎలర్ట్ లాగా ఉంటుంది, అది ఆ మెసేజ్ ఎలర్ట్ లాగా ఉంటుంది. అందుకని వీళ్ళు ఎక్స్పెరిమెంట్ చేస్తున్నట్టున్నారు. బేసికల్గా ట్రేడింగ్లో అవుట్ ఆఫ్ 10 మెంబర్స్లో 9 మెంబర్స్ లూజ్ అవుతున్న సంగతి అందరికీ తెలిసిందే. అండ్ ఈవెన్ ఫస్ట్ 1 మంత్లోనే 40 మెంబర్స్ లాస్ అవుతున్న విషయం తెలిసిందే అది. కాబట్టి ఇప్పుడు ఏంటంటే సెబీ తరపున వాళ్ళు ఈ మార్కెట్ మొత్తానికి రెగ్యులేటర్ కాబట్టి అడిషనల్గా మళ్ళీ ఒక వార్నింగ్ అనమాట, సిస్టంలోకి ఎంటర్ అయ్యేటప్పుడే మీరు ఎంటర్ అవుతున్న ఏరియా F&O ఏరియా పర్టికులర్ డేంజరస్ రిస్క్కి బీ కేర్ఫుల్ అని చెప్పేసి వార్నింగ్ పెట్టారు అనమాట. సార్ అయితే ఇక్కడ ఒక విషయం కూడా అబ్జర్వ్ చేయాలి. లాస్ట్ 6-7 మంత్స్గా చూస్తే సెబీ నుంచి ఇటువంటి రెగ్యులేషన్కి సంబంధించిన రూల్స్కి సంబంధించిన డెవలప్మెంట్స్ చాలా వచ్చాయి. ఎందుకంటే గతంలో మీరే చెప్పారు, ఐడియల్గా ఉన్న అకౌంట్స్లో అమౌంట్ కూడా ట్రాన్స్ఫర్ చేస్తారు, తర్వాత ఈ T+1 సెటిల్మెంట్. సో చాలా రకాల డెవలప్మెంట్స్ సెబీ వైపు నుంచి కూడా తీసుకొస్తారు. రైట్, చాలా అవును. ఈ మధ్య చాలా షార్ప్గా ఉంది. ఒకప్పుడు గవర్నమెంట్ ఏజెన్సీలు అంటే చాలా లేజీగాను, చాలా స్లోగా ఇన్సిడెంట్ అయిపోయిన తర్వాత రియాక్ట్ అవుతుంది అనమాట. బట్ ఈ మధ్యకాలంలో మాత్రం చాలా ఒక లీడర్ లాగా బిహేవ్ చేస్తున్నారండి. అంటే T+1 అసలు వరల్డ్ ఎక్కడా లేదండి. చైనాలో ఉంది కానీ అక్కడ ఇంటర్డే లేదు కాబట్టి ఉంది. బట్ ఇండియాలో ఫస్ట్ టైం T+1 ఇది అవటం, ఎంటైర్ సిస్టమ్ ర్యాపప్ దాని గురించి అప్డేట్ చేశారు సాఫ్ట్వేర్స్ అన్నీ కూడా. అండ్ 2 ఐడియల్గా ఉన్నాయి, అమౌంట్ అంతా వితిన్ 3 months కల్లా ఎవ్రీ అకౌంట్లో ఉన్న మనీ అంతా, ఐడియల్ మనీ అంతా క్లయింట్ అకౌంట్స్కి రావాలి. ఇప్పుడు దాకా ఏంటంటే ఇండియాలో ఉన్న బ్రోకర్స్ అందరూ కూడా ఈ ఐడియల్ మనీ లక్షల కోట్లలో ఉందండి, దాని అంతా బ్రోకర్స్ యూజ్ చేసుకునేవాళ్ళు అనమాట. క్లయింట్కి ఎట్లాగా ఇప్పుడు మనం బ్యాంక్లో పెట్టిన సేవింగ్ అకౌంట్లో అమౌంట్ అంతా బ్యాంక్ వాళ్ళు ఎలా చేసుకుంటారో అలా అనమాట. కానీ ఇప్పుడు నుంచి ఏంటంటే ఎవ్రీ 3 months కంపల్సరీగా అన్యూజ్డ్ మనీ అంతా కూడా క్లయింట్ అకౌంట్స్కి వెళ్ళిపోవాల్సిందే, బ్యాంక్ అకౌంట్లకి. అది ఇంప్లిమెంటేషన్ చేశారు. అంటే కార్వే ఎపిసోడ్ తర్వాత చాలా షార్ప్గాను యూజర్ ఫ్రెండ్లీ ఇనిషియేటివ్ బాగా చేస్తున్నారండి అది. ఇప్పుడు ఇది కావచ్చు. అండ్ ఈవెన్ మ్యూచువల్ ఫండ్స్లో కూడా అది ప్రాఫిట్ బేస్డ్ చేస్తున్నారనమాట. అడ్వైజరీ అది ట్రాన్సాక్షన్ ఛార్జెస్ అన్నీ కూడా ప్రాఫిట్ బేస్డ్ చేసుకుని చేస్తున్నారనమాట. కాబట్టి కొత్త ముందు రోజుల్లో మనం ఇంకా ఎక్స్పెక్ట్ చేయొచ్చు సెబీ దగ్గర నుంచి. అంటే ఒకప్పుడు ఎలా ఉండేది అంటే సెబీ అంటే అది ఎక్కడో ఉంటుంది, దాన్ని మనం అప్రోచ్ అవ్వడం కష్టం అన్నట్టుగా ఉండేది. బట్ ఇప్పుడు యూజర్ ఫ్రెండ్లీ అయిపోయింది. ఇప్పుడు ఏంటంటే సోషల్ మీడియా పుణ్యం అంటూ ప్రతి ఒక్కళ్ళు అలర్ట్స్ వెళ్ళిపోతుంది, వాళ్ళకి ఫీడ్బ్యాక్స్ ఫాస్ట్గా వస్తున్నాయి. కాబట్టి వాళ్ళు థింక్ చేస్తున్నారు మార్కెట్ ఎలా ఏం చేయలేదని. ఇప్పుడు సింగపూర్ నిఫ్టీని కూడా గిఫ్ట్ సిటీకి మార్చారు. రేపు జూలై 1 నుంచి దాన్ని గిఫ్ట్ నిఫ్టీ అంటారు దాన్ని, ఇంకా SGX నిఫ్టీ అంటాం కదా, ఇక నుంచి గిఫ్ట్ నిఫ్టీ అనాలి దాన్ని. అది అక్కడ ట్రాన్స్ఫర్ అవుతున్నాయి కాబట్టి ఇంటర్నేషనల్ లెవెల్లో ఇంకా బాగా స్పీడప్ చేస్తారు ఇంప్లిమెంటేషన్స్ అన్నీ కూడా. కొత్త ప్రొడక్ట్ లాంచ్ చేస్తుంటారు. అండ్ మార్కెట్ కూడా అప్ టు మిడ్-నైట్ వరకు కూడా రెడీ అవుతుంది. కపుల్ ఆఫ్ మంత్స్లోనే కూడా బహుశా ఈక్విటీ డెరివేటివ్స్ అన్నీ కూడా ఇప్పుడున్న కమోడిటీ మార్కెట్లోనే వాటిని కూడా టైం ఎక్స్టెండ్ చేసే ఛాన్స్ ఎక్కువ ఉందన్నమాట. కాబట్టి మనం ఎక్కువ యాక్టివ్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు సెబీ దగ్గర నుంచి ముందు రోజుల్లో. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సుందరరెడ్డి గారు. జూలై 1వ తేదీ నుంచి ట్రేడింగ్ అకౌంట్లో ఎటువంటి డెవలప్మెంట్స్, ఎటువంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ రాబోతున్నాయి అనే అంశం గురించి మన ఆడియన్స్కు చాలా చక్కగా వివరించి థ్యాంక్ యూ సో మచ్.